హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గైడ్‌తో రొమాన్స్. ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యుంటే ప్లీజ్ అవి కూడా చూసి ఈ పార్ట్ చూడండి. అలాగే ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అప్పుడే నేనింకా ఎన్నో కొత్త కొత్త కథల్ని మీ ముందుకి తీసుకురాగలను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వసంత్ రాబర్ట్ ప్రియా మాయలతో పాటు డెవిల్‌ని కూడా కిడ్నాప్ చేయమని తన మనుషులతో చెప్తాడు. అలాగే సార్ అంటాడు కానీ కన్న కొడుక్కే మత్తు ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటున్నాడు. అసలు ఇతనేం మనిషి అనుకుంటూ అతని అనుచరులు అందరికీ ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ డేనే కిడ్నాప్ అని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళంతా. మామ్ అని కల్పన రూమ్ వరకు వెళ్లి డోర్ దగ్గర నిల్చుని మెల్లిగా పిలుస్తాడు డెవిల్. బెడ్ మీద అటువైపు తిరిగి ఏదో బుక్ చూస్తున్న కల్పన డెవిల్ గొంతు విని చప్పున ఆ బుక్ మూసేసి పిల్లో కింద పెట్టి రా అజ్జు అంటూ ఆమె కూడా మెల్లిగా పిలుస్తుంది. చుట్టూ తిరిగి ఆమె వైపుకు వెళ్లి కింద నేల మీద మోకాళ్ల మీద కూర్చుని సారీ మామ్ అంటాడు డెవిల్. కల్పన విస్మయంగా చూస్తూ నువ్వెందుకు నాన్నా నాకు సారీ చెప్తున్నావ్ అని అడుగుతుంది. పొద్దున్నే నేను మాయతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది మామ్. నువ్వు నన్ను నాన్నతో కంపేర్ చేసేసరికి ఆ ఒక్క క్షణం కూడా నేను అలా ఊహించుకోలేకపోయాను మామ్. ప్లీజ్ మళ్ళీ ఎప్పుడు నన్ను ఆయనతో పోల్చకు. నేను నీ కొడుకుని అంటూ ఆవిడ ఒడిలో తలపెట్టి ఎమోషనల్ అవుతాడు. ఆ సమయంలో డెవిల్ ఫీలింగ్స్ కల్పనకు కూడా అర్థమవుతూనే ఉంటాయి. అందుకే అతని జుట్టులో వేళ్లు జొనిపి మెల్లిగా నిమురుతూ లేదు అజ్జు, మళ్ళీ ఎప్పుడూ ఆయనతో కంపేర్ చేయను. కానీ మాయతో మళ్ళీ నువ్వెప్పుడూ అలా బిహేవ్ చెయ్యకు నాన్న. నా మాట విను. పైగా ఇప్పుడు మాయాని మనం ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తన కడుపులో నీ బేబీ ఉంది. ఆ విషయం నువ్వు అస్సలు మర్చిపోకు అని కాసేపు మాట్లాడుకున్నాక వసంత్ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని ఎలా అతని నుంచి తీసుకోవాలా అని ఇద్దరు కాసేపు డిస్కస్ చేసుకుంటారు. అవన్నీ మాయా పేరు మీదకి మార్చాలి అనుకుంటున్నా అంటుంది కల్పన. నీ ఇష్టం మామ్. నీకు ఏది మంచిదనిపిస్తే అలాగే చేద్దాం. ఇప్పుడు మాత్రం రెస్ట్ తీసుకో. ఏవి ఆలోచించకు. నీకు నాతో పాటు మన ఫ్యామిలీ అంతా ఎప్పుడు తోడుగా ఉంటుంది అంటూ అప్పటికే బాగా లేట్ అవుతుంది. కల్పనకి గుడ్ నైట్ చెప్పి బయటికి నడుస్తాడు డెవిల్. డోర్ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి చూస్తే పిల్లో కింద దాచిన ఫోటో ఆల్బం మళ్ళీ తీసి వసంతది అలాగే ఆమెవి పెళ్లి ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది కల్పన. అవి చూసి డెవిల్ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే ముందు రోజు రాబర్ట్ కి డెవిల్ అతని ప్లాన్ అంతా చెప్తాడు. అందులో డైరెక్ట్ గా వసంత్ దగ్గరికే వాళ్ళంతా వెళ్ళి అతని పేరు మీదున్న షేర్స్ అన్ని అడిగి తీసుకోవాలి అనుకుంటాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయడానికి సోర్స్ లేకుండా చేయాలన్నదే డెవిల్ ప్లాన్. కానీ వసంత్ అతని పేరు మీద ఉన్న షేర్స్ అంత తేలిగ్గా ఇస్తాడా అని వీళ్ళకి డౌట్నే. దానికోసం ఇక్కడ డెవిల్ ఇంటి నుండి స్టార్ట్ అవుతూ రాబర్ట్ కి కాల్ చేస్తే అక్కడ అతను కూడా స్టార్ట్ అవుతాడు. ఇంట్లో కల్పన మాయాని పిలిచి అను నాకంతా చెప్పిందిరా. ఇది చాలా గుడ్ న్యూస్ అంటూ సంతోషంగా చెప్పి అజ్జు కొంచెం బిజీగా ఉన్నాడు. అలా అని నువ్వు నీ హెల్త్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు కదా. నువ్వు నేను ప్రియా మనం ముగ్గురం ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. నిన్న డాక్టర్ ఇంకొన్ని టెస్ట్‌లేవో చేయాలి అన్నారంట కదా! అంటే, అలాగే అత్తయ్య అంటూ వీళ్ళు కూడా కిడ్నాప్ అవటం కోసమే అన్నట్టు ముగ్గురు అప్పుడే కారులో హాస్పిటల్‌కి బయలుదేరుతారు. ఇంకేముంది వసంత్ దగ్గరికి రాబర్ట్, డెవిల్ వెళ్ళే టైంకి ఇక్కడ కారులో హాస్పిటల్‌కి వెళ్తున్న మాయ, రియా అండ్ కల్పనలని కూడా వసంత్ పెట్టిన గ్యాంగ్ వాళ్ళొచ్చి కిడ్నాప్ చేసేస్తారు. మీతో కొంచెం మాట్లాడాలి. డెవిల్ వసంత్ ఉంటున్న హోటల్‌కి వెళ్లి డైరెక్ట్‌గా అడిగేస్తాడు. వసంత్ ఒక్కడే వచ్చాడేమో అని
చాలా హ్యాపీగా ఫీల్ అయిన వసంత్ ఇంకో నిమిషానికి రాబర్ట్ కూడా వెనకే రావడం చూసి కోపంతో బుసలు కొడుతూ ఏంటి అంటాడు విసుగ్గా. మీ షేర్స్ అన్ని అని మాట కంప్లీట్ అవ్వకుండానే కిడ్నాపర్స్ నుంచి కాల్ వస్తుంది. మాయా, రియా ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నారు అని. కల్పన విషయం అప్పటికి వాళ్ళు డెవిడ్ వాళ్ళతో చెప్పరు. యువతల వీళ్ళు హాస్పిటల్‌కి వెళ్తుంటే దారిలో ఏమైందో చూద్దాం. మాయ అడుగుతుంది. అత్తయ్య, నిన్నొచ్చిన డాక్టర్ గారు ఏ హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు అని. మనదేరా విఆర్ హాస్పిటల్స్. సిటీ ఔట్‌కట్స్‌లో ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అది నీకు తెలుసుగా. ఇది సిటీ సెంటర్‌లోనే ఉంది. నిన్నొచ్చిన డాక్టర్ హైదరాబాద్‌లోనే బెస్ట్ గైనకాలజిస్ట్. నువ్వు 9 మంత్స్ ఆవిడ దగ్గరే కన్సల్ట్ అవుదువు గాని అంటుంది కల్పన. అలాగే అత్తయ్య అంటూ మాటల్లో అవును, మన కంపెనీస్ అన్నింటికి విఆర్ అనే ఉంటుంది. అదేంటి? అదే బ్రాండా మనది అని అడుగుతుంది అమాయకంగా. కానీ రియాకి దాని ఫుల్ ఫామ్ తెలుసు కాబట్టి మాయ అలా అడిగేసరికి షాక్ అవుతుంది. కల్పన కూడా ఫ్లోలో విఆర్ అంటే మీ మావయ్యనేరా, వసంత్ రెడ్డి. అందుకే మన బిజినెస్ అన్నిటికీ అదే అంటూ ఒక్కసారిగా వసంత్ గుర్తొచ్చి సైలెంట్ అయిపోతుంది. అప్పటికి గాని మాయ ఏమడిగిందో ఆమెకి కూడా అర్థం కాదు. ఛ! అని తల కొట్టుకొని కల్పన చేతుల్ని గట్టిగా పట్టుకుని సారీ అత్తయ్య, నేను కావాలని అడగలేదు. ప్రామిస్‌గా నాకు తెలీకే అంటుంటే నాకు తెలుసు మాయ, లీవ్ ఇట్ అని ఇంక మౌనంగా ఉండిపోతుంది కల్పన. ప్రియ, మాయ ఒకరినొకరు చూసుకొని ఏదో అనేలోపే సడన్ బ్రేక్‌తో ఆగిపోతుంది వాళ్ళున్న కార్. అలా బ్రేక్ పడుతుందని తెలియక ముగ్గురు ముందుకు తూలి తల కొట్టుకొని ఔచ్! అని అరుస్తూ చిరాకుగా ముందుకు చూస్తారు. ఎదురుగా పెద్ద వ్యాన్‌తో 6 వరకు నల్లగా, ఎత్తుగా, దున్నపోతు లాంటి వాళ్ళు వచ్చి అడ్డుగా లైన్ ఫార్మ్ చేసి నిల్చొని కనిపిస్తారు. వీళ్ళు టెన్షన్‌గా చూస్తుంటే క్షణంలో గన్ చూపించి బెదిరించి వాళ్ళ వ్యాన్‌లో ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోయి సక్సెస్‌ఫుల్‌గా కిడ్నాప్‌ని చేసేస్తారు. ఇక్కడ డెవిల్ వసంత్‌తో మాట్లాడుతూ షేర్స్ గురించి అడుగుతూ ఉన్నప్పుడే కిడ్నాపర్స్ నుంచి కాల్ వస్తుంది. మాయా, రియా ఇప్పుడు వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు అని. కల్పన విషయం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్‌లో మాయా, రియా మాత్రమే కిడ్నాప్ అవ్వాలి. కానీ కల్పన ఇప్పుడు ఎక్స్‌ట్రా. ఏం చేయాలో మళ్ళీ వసంత్‌ని అడిగి చేయాలని ముందైతే వసంత్ చెప్పినట్టు డెవిల్‌కి కాల్ చేసి చెప్తాడు అవతలి కిడ్నాపర్. వాట్? ఒరేయ్ హౌలేగా! ఎవడ్రా నువ్వు? అసలు నువ్వు ఎవరికి కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? పిడికిలి బిగించి గట్టిగా, గంభీరంగా అడుగుతాడు డెవిల్. ఆ! ఆ! అంతా తెలుసులెండి డీఎస్‌పీ సార్. ముందు మీరు మేం చెప్పిన చోటికి ఆ రాబర్ట్‌ని తీసుకొని రండి. అప్పుడు మిగతావి డౌట్స్ అడిగితే క్లియర్ చేస్తాం అంటూ డెవిల్ హలో! హలో! అంటున్నా కూడా కాల్ కట్ చేసేస్తాడు. పక్కనే ఉన్న వసంత్ చిన్నగా నవ్వేసరికి ఇదంతా మీరే చేశారా? ఛ! అసలు మీరు మనిషేనా? కోడల్ని చిన్నప్పటి నుండి ఎత్తుకుని ముద్దుగా పెంచిన మేనకోడల్నే కిడ్నాప్ చేయిస్తారా? అంటూ వసంత్ మీదకే కన్న తండ్రి అని కూడా చూడకుండా పైపైకి వెళ్ళిపోతాడు డెవిల్. అతని మాటల్లోనే మాయా, రియా కిడ్నాప్ అయ్యారని రాబర్ట్‌కి కూడా అర్థమై నాని, ఆర్ యూ మ్యాడ్? మీకు కావాల్సింది నేనైతే వాళ్ళనెందుకు కిడ్నాప్ చేయించారు? కంగారుగా డెవిల్‌ని ఆపుతూనే కోపంగా అరుస్తూ అడుగుతాడు. ఎందుకంటే మీ ఇద్దరి ప్లానింగ్స్ గురించి నాకు బాగా తెలుసు. అందుకే ముందు మిమ్మల్ని లాక్ చేయడానికే వాళ్ళ కిడ్నాప్ అని చిన్నగా నవ్వుతూ కిడ్నాపర్స్ నుంచి వస్తున్న కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేస్తాడు వసంత్. హలో! హలో సార్! అమ్మాయిలిప్పుడు మా దగ్గరే ఉన్నారు అని చెప్తాడు అవతలి వ్యక్తి. ఓకే. ఏం చేయాలో తెలుసు కదా? డెవిల్ రాబర్ట్‌లనే సూటిగా చూస్తూ అడుగుతూ ఉంటే, హా! తెలుసు. వాళ్ళకి కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాం. మీ అబ్బాయిని ఆ రాబర్ట్‌తోనే ఇక్కడికి రమ్మని చెప్పాం. వాళ్ళొచ్చాక వాళ్ళని కూడా మా అండర్‌లో పెట్టుకుని అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.
అలాగే అంటూ కాల్ కట్ చేయబోతున్న టైంకి, సార్, చిన్న మిస్టేక్. మా వాళ్ళు మీరు చెప్పిన అమ్మాయిలతో పాటుగా పొరపాటున కారులోనే ఉన్న మీ వైఫ్‌ని కూడా తీసుకొచ్చేసారు సార్ అంటాడు కిడ్నాపర్. ఏంటి? అని రూమంతా దద్దరిల్లేలా అరుస్తూ, కల్పనని ఎందుకు కిడ్నాప్ చేశారు? అని అరుస్తూ, ఆమెని వదిలేయండి అని ఫోన్లోనే కోపంగా అరుస్తాడు వసంత్. అలా అనగానే ఇక్కడ డెవిల్ రాబర్ట్ కళ్ళు కూడా పెద్దవి అవుతాయి. రాబర్ట్ ఆపుతుంటే విడిపించుకుని మరి వసంత్ మీదకి డెవిల్ వచ్చేసి, మామ్, మామ్‌కేమైంది? అని వసంత్ కాలర్ పట్టుకుని ఫస్ట్ టైం అడుగుతాడు. కానీ వసంత్ డెవిల్‌కి ఆన్సర్ ఇచ్చేలోపే అవతల కిడ్నాపర్, కానీ ఆవిడ్ని మనం ఇప్పుడు పంపించేస్తే అందరికీ వీళ్ళని ఉంచిన ప్లేస్ తెలిసిపోతుంది సార్. మనం చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. బాగా ఆలోచించండి అంటుంటే ఒక పక్క డెవిల్, చెప్పు, మా మామ్‌కేమైంది? అని అన్నా, ఏమన్నా అయితే నిన్నొదలను అని అమ్మ మీద ప్రేమతో టిపికల్ సన్‌లా కోపంగా తండ్రిని అయినా కూడా వసంత్‌ని కాలర్ పట్టుకుని ముందుకి వెనక్కి ఊపేస్తూ ఉంటాడు. ఒక పక్కేమో కిడ్నాపర్, ఇంకో పక్కేమో డెవిల్. పాపం సంతమామ. అసలు సంతమామ ఎందుకు కల్పనాన్ని పట్టుకుంటే పాపం అంత ఫీల్ అయిపోతున్నాడు? అజ్జు, వదులు అని బలవంతంగా విడిపించుకుని అవతల ఫోన్లో నేను కూడా వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తాడు వసంత్. కానీ అప్పటికే కిడ్నాపర్ కాల్లో డెవిల్ కేకలు, మామ్ అని అరవటం అన్నీ వినిపించి, ఇదేంటి, ఏదో తేడాగా ఉందేంటి ఫ్యామిలీ, బాబోయ్ అని అనుకుంటూ స్పృహలో లేని మాయా, రియా, కల్పన వాళ్ళని చైర్స్ కి కట్టేయండి అని వాళ్ళ మనుషులతో చెప్తాడు. మీకు కావాల్సింది మేము, ఇద్దరం ఇక్కడే ఉన్నాం, వాళ్ళ ముగ్గురిని వదిలేయమని చెప్పండి. రాబర్ట్ కూడా కోపంగా అరుస్తాడు. కానీ అదేంటో వసంత్ వాళ్ళకి కనీసం ఏ ఆన్సర్ కూడా ఇవ్వకుండా వాళ్ళ నుండి ఆల్మోస్ట్ తప్పించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాబర్ట్ కూడా వసంత్ని మిస్ చేయకుండా వెనకే వెళ్ళిపోతూ ఉంటాడు. రాబర్ట్, ఆగు, అతన్ని వెళ్ళనివ్వు. మనం కూడా అక్కడికే కదా వెళ్ళాలి. ఇప్పుడు అతనితో వెళ్తే మనం మన టీంకి ఇన్ఫార్మ్ చేయలేం. కాసేపు వెయిట్ చెయ్యి అంటూ రాబర్ట్ ని వసంత్ వెనకాతలే వెళ్లకుండా ఆపేసి అతని నుంచి కొంచెం పక్కకు వెళ్లి తన టీంతో ఏదో సీరియస్ గా మాట్లాడి వస్తాడు డెవిల్. అన్నయ్య, నాకు టెన్షన్ గా ఉంది. వాళ్ళు రియాని, బాబీని, కల్పన ఆంటీని ఏమన్నా చేస్తే? డెవిల్ వెనకే ఫాస్ట్ గా నడుస్తూ కంగారుగా అడుగుతూ ఉంటాడు రాబర్ట్. కోపంగా పెద్ద పెద్ద అడుగులతో నడుస్తున్న డెవిల్ రాబర్ట్ మాటలకి ఒక్కసారిగా సడన్ గా ఆగిపోయి ఫోర్స్ గా వెనక్కి తిరిగి, నువ్వసలు నిజంగా డాన్వేనా? ముంబై మొత్తాన్ని నీ చేతుల్లో పెట్టుకుని ఆడించావంటే నాకెందుకో నమ్మకం కలగట్లేదు. బహుశా నీ వెనక మా డాడ్ కూడా ఉండడం వల్లే ఇప్పటి వరకు డాన్ గా కంటిన్యూ అయినట్టున్నావు. మనం ఇద్దరం ఉన్నాం, మన వాళ్ళని ఆ మాత్రం కాపాడుకోలేమా? పద ఫాస్ట్ గా అంటూ అతని మహీంద్ర థార్ బ్లాక్ జీప్ లో కిడ్నాపర్స్ చెప్పిన ప్లేస్ కి స్టార్ట్ అవుతాడు డెవిల్. దారిలో ఇద్దరు అక్కడికి వెళ్తున్నా కూడా డెవిల్ మొహం ఇంకా సీరియస్ గానే ఉంటుంది. పక్కన కూర్చున్న రాబర్ట్ మొహంలో కూడా కంగారు తప్ప ఇంకేమీ కనిపించదు. ఏంటి, అలా అన్నా అని ఫీల్ అవుతున్నావా? కిడ్నాపర్స్ చెప్పిన ప్లేస్ కి దగ్గరకు వచ్చేశారు అని తెలిసి మెల్లిగా అడుగుతాడు డెవిల్. లేదన్నయ్యా, అసలు నువ్వేం అన్నావో కూడా నాకు గుర్తులేదు. నిజం చెప్పాలంటే నా బ్రెయిన్ లోకి వెళ్ళనే లేదు. నా దిగులంతా అక్కడున్న మన వాళ్ళ మీదనే ఉంది. మా పప్పా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాను, ముంబై వెళ్ళిపోమని. స్టార్ట్ అవుతున్నారంట అంటాడు రాబర్ట్. ఓకే, వాళ్ళకి సెక్యూరిటీ ఉందిగా అనగానే, హా, ఉంది అంటాడు రాబర్ట్. మనం వెళ్తున్నాం కదా, ఏం కాదులే వాళ్ళకి. పైగా రియా, మాయా, వాళ్ళకి తోడుగా మామ్ కూడా ఉంది వాళ్ళతో, కంగారేం లేదు అంటూ లొకేషన్ రావడంతో జీప్ ఆపుతాడు వసంత్. కల్పన వాళ్ళకి తోడుగా ఉన్నా కూడా ముగ్గురు ఆడవాళ్లే కదా అని రాబర్ట్ మాత్రం టెన్షన్ తో డెవిల్ తో పాటు జీప్ దిగుతాడు. అక్కడ ఆల్రెడీ వీళ్ళ కోసం కిడ్నాపర్స్ రెడీగా ఉంటారు. డెవిల్ దగ్గర జీప్ కీస్, రివాల్వర్ అన్నీ కలెక్ట్ చేసుకొని
ఇద్దరిని ఫుల్గా చెక్ చేసి కళ్ళకి గంతలు కట్టి మరి వేరే వెహికల్లో అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. రాబర్ట్ కి టెన్షన్ తో ఫుల్ బాడీ అంతా చెమట్లు పడుతూ ఉంటాయి. కానీ డెవిల్ మాత్రం చాలా నార్మల్ గానే ఉంటాడు. అసలే డిఎస్పి జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ లీడర్ ముందే చెప్పాడు కాబట్టి వాళ్ళ కళ్ళన్నీ డెవిల్ మీదనే ఉంటాయి. కాసేపు అలా ట్రావెల్ చేశాక దిగండి అంటూ ఇద్దరిని వెనక్కి చేతులు కట్టేసి మరి కళ్ళకి గంతలతోనే దింపుతారు. హైదరాబాద్ అవుట్కట్స్ లో ఏదో పాడుపడిన పెద్ద షెడ్, ఓల్డ్ కంపెనీ కూడా అయ్యుండొచ్చు. బాగా ధూళి పట్టేసి చీకటిగా ఉండి అక్కడక్కడ ఎండపడుతూ లైట్ గా వెలుగు కనిపిస్తూ ఉంటుంది తప్ప మిగతా ప్లేస్ అంతా చాలా చీకటిగా ఉంటుంది. కళ్ళగంతలు తీసేసి చేతికి మాత్రం కట్లు విప్పకుండా లోపలికి తీసుకువెళ్తారు. అప్పటికే అక్కడికి వసంత్ కూడా జస్ట్ రీచ్ అయ్యి కిడ్నాపర్స్ హెడ్స్ తో ఏదో మాట్లాడుతూ కనిపిస్తే, మామ్ వాళ్ళు ఎక్కడా? చాలా గట్టిగా ఆ పాత షెడ్ అంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తూ అడుగుతాడు డెవిల్. వసంత్ డెవిల్ ని కోపంగా చూస్తూ, ఎందుకురా నీకింకా అంత పంతం? నేను ఇప్పటి వరకు చేసినవన్నీ నీకోసమే కదా, నీ ఫ్యూచర్ కోసమే కదా, నా మాట విను నాన్నా అంటూ ఎప్పటిలా ప్రేమగా మాట్లాడుతూ డెవిల్ దగ్గరికి వస్తాడు. ఇంకో అడుగు దూరం ఉంది అనగానే, అక్కడే ఆగండి డాడ్, డోంట్ డేర్ టు కమ్, ఎర్రని కళ్ళతో చూస్తూ గంభీరంగా అంటాడు డెవిల్. అతని కళ్ళల్లో వాడికి వసంత్ అక్కడికక్కడే ఆగిపోతే వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదేమో అని రాబర్ట్ ఆగిపోతాడు. ఎంతైనా తండ్రి కొడుకులు రక్త సంబంధం ఎంత వద్దనుకున్నా ఉంటుంది. మధ్యలో తనే పరాయివాడు అన్న ఫీలింగ్ ఇంకా అతని మనసు మూలల్లో ఉండిపోయింది. మామ్ ఎక్కడా? కోపాన్ని కళ్ళు మూసుకొని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు డెవిల్. ఇంకా డెవిల్లో చేంజ్ ఎప్పటికీ రాదు అని వసంత్ కి అర్థమైపోతుంది. ఇదంతా అసలు వీడి వల్లే కదా, నేను ఒక పాముకి పాలు పోసి పెంచాను, అందుకే అది తిరిగి పెంచిన నన్నే కాటు వేసింది అని రాబర్ట్ వైపు చూసి ఇంకా అతన్ని టార్గెట్ చేస్తాడు వసంత్. అదంతా రాబర్ట్ కి అర్థం కాక బాధగా కళ్ళు మూసుకుంటే డెవిల్ కి మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రాబర్ట్, అతను మనల్ని సెంటిమెంటల్ గా వీక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. బీ స్ట్రాంగ్, మనం ఏం చేయాలో గుర్తుంది కదా? పక్కకు వంగి రాబర్ట్ చెవిలో చెప్తాడు డెవిల్. డెవిల్ అలా అతని చెవిలో చెప్పగానే రాబర్ట్ కూడా ఎర్రటి కళ్ళతో కోపంగా వసంతనే చూస్తూ, మీరు కాదు, నేను మోసపోయాను. ఎంత గుడ్డిగా మిమ్మల్ని నమ్మి చెప్పిన పనులన్నీ కళ్ళు మూసుకొని చేశానో, కానీ మీరేం చేశారు? అసలు ఇంత చేసినా నన్ను చంపడానికి కూడా వెనకాడని వ్యక్తి అయినా మీకు, అయినా కూడా ఇప్పటికీ మీరు మమ్మల్ని అంటున్నారా? అంతలా మిమ్మల్ని అభిమానించాను. ఛా, నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకా ఇలాంటి మాటలు మళ్ళీ నమ్మడానికి నాకు బ్రెయిన్ లేదనుకోవద్దు అంటూ డెవిల్ ముందే అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలో చెప్పే ఉంటాడు కాబట్టి వెనక్కి మడిచి వాళ్ళ చేతులు కట్లు కట్టి ఉంచారు కాబట్టి ఇద్దరూ ఒకేసారి వసంత్ అలాగే ఆ కిడ్నాపర్స్ ఊహించని విధంగా పైకి జంప్ చేసి చేతుల్ని కాళ్ళ కింద నుండి ముందుకు తెచ్చుకొని ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ సెకండ్స్ లో ఒక పక్క వాళ్ళని కొడుతూనే నోటితో కట్లు విప్పేసుకుంటూ ఇద్దరూ రెండు సింహాల్లా వాళ్ళ మీదకి దూకి పంజా విసురుతున్నట్టు ఒక్క దెబ్బకే పడుకోబెట్టేస్తూ ఉంటే వసంత్ కి చెమటలు పట్టడం మళ్ళీ మొదలవుతాయి. ఇంకా వాళ్ళని ఆపటం వీళ్ళ తరం కాదని అర్థమై, వెళ్ళి వాళ్ళని తీసుకురండి అని గట్టిగా అరుస్తాడు వసంత్. అక్కడికి ఒక పక్క రూమ్ లోనే మాయ, రియా, కల్పన వాళ్ళని చైర్స్ కి కట్టేసి ఉంచుతారు. వాళ్ళకి మత్తు ఇవ్వటంతో అది కొద్దిగా పవర్ తగ్గి మెల్లిగా పక్కకి ఊగుతూ ఉంటారు. మళ్ళీ ముగ్గురిని అక్కడికి తీసుకొస్తూ ఉంటే, అమ్మాయిలు ఇద్దరు చాలు, కల్పనని అక్కడే ఉంచండి అంటూ హై బీపీ వచ్చిన వాడిలా కోపంతో ఊగిపోతూ అరుస్తాడు. ఇతనికేమైనా పిచ్చా? కొడుకుని కూడా కట్టేసి కొట్టేయండి పర్లేదు, మత్తు ఇచ్చేయండి అన్నవాడు పెళ్ళావంటే మాత్రం ఇంత ప్రేమ? అరే, బయటికి తీసుకొస్తుంటేనే ఇంతలా కంగారైపోయి బీపీ తెచ్చేసుకుంటున్నాడు.
అని బుర్రగొక్కుంటూ తన మనుషులందరినీ ఒకరి తర్వాత ఒకరు దెబ్బలు తిని పడిపోతూ ఉంటే ఇంకా తప్పక గన్ బయటికి తీసి వసంత్ చెప్పినట్టే మాయా రియా ఇద్దరి తలలకి గురిపెడతాడు. ఇంక దెబ్బతో రాబర్ట్, డెవిల్ ఇద్దరూ వాళ్ళని కొట్టడం ఆపేసి కాస్త కంగారుగా చూస్తూ ఆగిపోతారు. ఉఫ్! ముందే ఈ పని చేయొచ్చు కదయ్యా! వెళ్ళు, వాళ్ళని మళ్ళీ కట్టిపడేయ్. ఆ తర్వాత వాడిని నా ముందు చంపేయ్. పీడ పోతుంది అంటూ ఆయాసంగా నిల్చొని కోపంతో రాబర్ట్‌ని చూస్తూ చెప్తాడు వసంత్. అతని మాటలతో డెవిల్, రాబర్ట్ ఇద్దరూ పళ్ళు కొరుకుతూ చూస్తుంటే ఈలోపు మాయా, రియాలకి చిన్నగా స్పృహ రావడం మొదలవుతుంది. మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న డెవిల్‌ని చూస్తూ, డెవిల్, నా నాకెందుకో బాగా నిద్రొస్తోంది. ఎందుకు నన్నిప్పుడు లేపుతున్నావ్? డెవిల్‌ని నిద్రలేపి నిల్చోబెట్టాడేమో అనుకుని తను కిడ్నాప్ అవటం కూడా మర్చిపోయి వాగుతూ ఉంటుంది మన పిచ్చి మాయ. కానీ రియాకి చుట్టూ అంతా చూసి రియాలిటీ అర్థమై, మాయా, మనం కిడ్నాప్ అయ్యాం. ఓసారి చుట్టూ చూడు అంటుంది దగ్గరికి జరిగిపోతూ. ఆ, కిడ్నాపా అంటూ అయోమయంగా కళ్ళు బలవంతంగా విడదీస్తూ చుట్టూ చూసి, డెవిల్ అంటూ ఒక్కసారిగా ఆమెని పట్టుకున్న వాళ్ళ దగ్గర నుండి విడిపించుకోవాలని డెవిల్ దగ్గరికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ గింజుకుంటూ ఉంటుంది మాయా. బుజ్జమ్మా, ఏం కాదు, కూల్, నేను ఇక్కడే ఉన్నాగా, టెన్షన్ పడకు, అది మన బేబీకి మంచిది కాదు అనగానే వసంత్ కళ్ళు పెద్దవి అవుతాయి. అంటే ఎంతైనా తన వారసుడే కదా మాయా కడుపులో ఉన్నది కూడా. వసంత్ ఏదో అనేలోపే డెవిల్ రాబర్ట్లని గట్టిగా వెనక నుండి కొట్టి మళ్ళీ వాళ్ళిద్దరి చేతుల్ని కాళ్ళని కట్టేస్తారు. ప్రియా, మాయా మళ్ళీ గట్టిగా ఏడవడం మొదలు పెడితే అది చుట్టుపక్కల ఎవరైనా విని వాళ్ళు దొరికేస్తారేమో అని ఆ రౌడీలలోనే ఒకడు రియా, మాయాలని చంపడానికి ముందుకి అడుగు వేస్తాడు. మాయాకి 3 ఇంచుల దూరం ఉండగానే సడన్ గా ఆ అని అరుస్తూ గాల్లోకి 3 అడుగుల ఎత్తుకి ఎగిరిపడతాడు. ఇంతకీ ఎవరు కొట్టారో తెలుసుగా? తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ రూపలావణ్య.